హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది అన్న ఇట్లా యూని అసిస్ట్ అప్లికేషన్ ఎట్లా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా యూని అసిస్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లై చేయాలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మనల్ని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఓకేనా? చలో. సో ఫస్ట్ మనం డైరెక్ట్గా ఇట్లా ఇన్కాగ్నిట్ ట్యాబ్కి వచ్చేసాం. సో ఇక్కడ నేను ఇట్లా www.uni-assistant.de అని చెప్పేసి ఇట్లా టైప్ చేశాను. సో ఇట్లా టైప్ చేస్తే మీరు డైరెక్ట్గా మెయిన్ పేజ్కి వెళ్ళిపోతారు. సో మెయిన్ పేజ్కి వెళ్ళిపోయాక ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇట్లా కనిపిస్తుంది కదా స్ప్రాకా అని. సో స్ప్రాకా అంటే జనరల్గా లాంగ్వేజ్ అని అర్థం. సో లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో చేంజ్ చేసుకోండి. సో ఇంగ్లీష్లో చేంజ్ చేసుకున్నాక ఫస్ట్ మీరు ఇక్కడ చూసారంటే మనకి ఆల్మోస్ట్ యూని అసిస్ట్ అనేది ఆల్మోస్ట్ 180 జర్మన్ యూనివర్సిటీస్ అప్లికేషన్స్ అనేవి ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇవన్నీ మీకు ఐడియా ఉంది కదా ఎట్లా. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మై అసిస్టెంట్ ఉంది కదా, మై అసిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సైన్ ఇన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో సైన్ ఇన్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో నేను ఫ్రెష్గా మీకు ఇక్కడ నా అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మీ జీమెయిల్ అండ్ మీ పాస్వర్డ్ ఇచ్చేసాక జస్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. సో యాక్సెప్ట్ చేసి సో ఇక్కడ నేను నాకు తెలిసి కరెక్ట్ ఇవ్వలేదా, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశాక సింపుల్గా క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ ఎ న్యూ అకౌంట్. సో నాకు తెలిసి మీకు ఆల్మోస్ట్ 1 minute లోపే మీకు మెయిల్ వచ్చేస్తుంది. సో ఇట్లా నాకు మెయిల్ అనేది రిసీవ్ అయింది. సో మీకు ఇక్కడ మెయిల్లో యాక్టివేషన్ లింక్ ఉంటుంది. సో సింపుల్గా యాక్టివేషన్ చేసేయండి మీకు వచ్చిన మెయిల్ని. సో యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో అకౌంట్ యాక్టివేట్ అయిపోయాక మీరు ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా సైన్ ఇన్లోకి వెళ్ళిపోయండి. సో ఇక్కడ మీ జీమెయిల్ అండ్ మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసేయండి. సో వన్స్ మీరు ఎంటర్ చేసేస్తే మనం ఫస్ట్ పేజ్కి వచ్చేస్తాం. సో మనం ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం చేసేది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్లో మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఆల్మోస్ట్ జనరల్గా జర్మన్లోకి వస్తే మీరు మళ్ళీ ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకోండి. ఓకేనా? సో వన్స్ ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకున్నాక సో ఇక్కడ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ మనకి, సో మెయిల్ అండ్ మీ ఫస్ట్ నేమ్, సో ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి ఇక్కడ వదిలేసేయండి. ఇది కూడా మీ ఇష్టం, మీరు కావాలంటే ఎంటర్ చేయొచ్చు లేకపోతే లేదు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా ఇక్కడ 06 అండ్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మన నేషనాలిటీ, సో ఇండియా. సో ఇక్కడ మీరు ఈ 2 ఆప్షన్స్ అయితే ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి సింపుల్గా ఫార్వర్డ్ క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషను ఇది కంపల్సరీగా మీరు మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ మీరు మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, జనరల్గా మీ అడ్రస్ అనేది. సో యూని అసిస్ట్ మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా పంపించాలనుకుంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసే అడ్రస్కి పంపిస్తారు. ఓకేనా? సో ఇక్కడ నేను జర్మన్ అడ్రస్ ఇస్తున్నాను, మీరు మీ ఇండియన్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? కంట్రీ, సో నేను జర్మనీ అడ్రస్ ఇచ్చా కాబట్టి
జర్మనీ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ ఇది కూడా అయిపోయాక నెక్స్ట్ క్లిక్ ఫార్వర్డ్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ఆర్ యూ మ్యారీడ్? సో నో. అండ్ విచ్ లాంగ్వేజ్ వుడ్ యూ లైక్ టు కాంటాక్ట్? సో ఐఎమ్ సెలెక్టింగ్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. జనరల్గా మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మనకి ఈ 2 ఆప్షన్స్తో పెద్దగా అయితే అవసరం లేదు. ఓకేనా, ఇవి 2 స్కిప్ చేసేయండి. స్కిప్ చేశాక సింపుల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ వన్స్ మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా చెక్ చేసుకొని సెండ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో వన్స్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేసేస్తారో మీకు ఇక్కడ ఒక నెంబర్ అనేది జనరేట్ అయింది. చూసారా ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మీకు ఇక్కడ నాకు కనిపిస్తుంది 2546790 అని నా అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయింది. సో మీకు యూని అసిస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఈ నెంబర్ అనేది మీరు మెన్షన్ చేస్తారు. ఓకేనా, సో అండ్ ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ హిస్టరీ. సో హ్యావ్ యూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఏ స్కూల్? ఎస్. సో ఏ కంట్రీలో మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు? సో జనరల్గా అందరిది ఇండియానే కాబట్టి ఇండియా. అండ్ నేమ్ ఆఫ్ యువర్ హైయెస్ట్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీకు మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం అయితే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. ఓకేనా, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ సో ఇక్కడ మీకు స్టూడెంట్ కొలీగ్ అని కనిపిస్తుంది కదా. సో ఇదైతే మనకు అవసరం లేదు. సింపుల్గా మీరైతే నో అని క్లిక్ చేసేసేయండి. సో అండ్ నెక్స్ట్ మీరు డిగ్రీస్. Have you graduated? After graduating from school, have you completed or will you soon complete a first degree program of a last 3 years? Yes. So a country, India. And name of your university. నా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ JN2 కానీ ఇట్లా ఉంటుంది. సో నా యూనివర్సిటీ పాండిచ్చేరి కాబట్టి నేను పాండిచ్చేరి యూనివర్సిటీ అని ఇస్తున్నాను. సో యూనివర్సిటీ డిగ్రీ, సో బ్యాచులర్ ఆఫ్ engineering. And name of your subject. సో మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇది మనకి టెస్ట్ ఏఎస్ అని ఉంది కదా, మనకి ఇన్ఫర్మేషన్ అయితే అవసరం లేదు. సో నో అని క్లిక్ చేసేయండి. సో వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక సింపుల్గా సేవ్ కొట్టేసేయండి. ఓకేనా, ఇక్కడ మనం మన అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా ఇచ్చేసాం. అండ్ మన ఎడ్యుకేషనల్ హిస్టరీ గురించి కూడా కంప్లీట్గా ఇచ్చేసాం. ఓకేనా, ఈ 2 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయ్యాక మనం ఇప్పుడు ఏంటంటే 2 కోర్స్ కేటలాగ్ అని ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏ యూనివర్సిటీకి అయితే మన యూని అసిస్ట్ ఫీ అనేది పే చేయాలనుకుంటున్నామో ఆ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ సపోజ్ మీరు అప్లై చేసే యూనివర్సిటీ అనేది వింటర్ సెమిస్టర్ అనుకో, వింటర్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సమ్మర్ సెమిస్టర్ అయితే సమ్మర్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వింటర్ సెమిస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ అడ్వాన్స్ సెర్చ్ అని కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, అక్కడికి వెళ్ళిపోతే మీకు సో ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ బ్యాచిలర్స్కి రిలేటెడ్ ఉంది, కొన్ని మాస్టర్స్కి రిలేటెడ్ ఉన్నాయి, ఇట్లా అన్ని మిక్స్ ఉన్నాయి. కాబట్టి సపోజ్ మీరు మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ టైప్ ఆఫ్ డిగ్రీ అని ఉంది కదా. సో ఇక్కడ మాస్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీకు యూనివర్సిటీ అనేది క్లారిటీ ఉంటే ఏది అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని నేమ్ అనేది ఎంటర్ చేసేసి ఆ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేస్తున్నా అంటే రఫ్గా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నా. సో అని టైప్ చేస్తే నాకు ఇప్పుడు అవైలబిలిటీలో కోర్సెస్ అన్నీ ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా. సో నేను మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు డసెల్డార్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అని కనిపిస్తుంది కదా. సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి నేను ఇప్పుడు యూని అసిస్ట్ ఫీ అనేది పే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు రైట్ సైడ్లో సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా సెలెక్ట్ అనేది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేయగానే మనకి ఇది ఇక్కడ కార్ట్లో యాడ్ అయిపోద్ది. సో కార్ట్ అనేది ఓపెన్ చేస్తే సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ జనరల్గా మీకు ఇక్కడ మ్యాండేటరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కంపల్సరీగా ఇవన్నీ మీరు మ్యాండేటరీగా ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలో అవన్నీ మీరు టిక్ చేసేసేయండి. ఇక్కడ కోర్స్ ఆఫ్ స్టడీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, టిక్ చేసేసి సేవ్ అనేది చేసేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ నేను మెయిన్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే కొన్ని యూనివర్సిటీకి ఏంటంటే ఇక్కడ మ్యాండేటరీగా కొన్ని ఆన్సర్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ యూనివర్సిటీకి ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇక్కడ యూనివర్సిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ వాటికే మిమ్మల్ని ప్రొవైడ్ చేయమన్నారు ఆన్సర్స్. కొన్ని యూనివర్సిటీ క్వశ్చన్స్ ఏంటంటే
మనకి కొన్ని యూనివర్సిటీస్ అండి ఇక్కడ జనరల్ క్వశ్చన్స్ అని కనిపిస్తుంది కదా మీకు. ఈ జనరల్ క్వశ్చన్స్లో మెయిన్ మీకు ఇక్కడ స్టడీస్ కంప్లీటెడ్ ఎట్ జర్మన్ యూనివర్సిటీ ఆర్ జర్మన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్. సో మన బ్యాచిలర్స్ అనేది జర్మన్ యూనివర్సిటీలో చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీరు స్టడీస్ కంప్లీటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ జర్మనీ. సపోజ్ మీ బ్యాచిలర్స్ అనేది మీరు ఇండియాలో కంప్లీట్ చేశారనుకో, ఇండియాలో కంప్లీట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఎప్పుడు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ కంప్లీట్ చేశారు, ఏ యూనివర్సిటీ కంప్లీట్ చేశారు, ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఏంటి, ఓకేనా. సపోజ్ మీ తర్వాత మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకోండి, ఇట్లా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే యాక్టివిటీస్ ప్రయర్ టు అప్లికేషన్. సపోజ్ మీ సీవీలో మీరు వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్ అవి ప్రొవైడ్ చేస్తారు కదా, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసేసి మీరు సింపుల్గా సేవ్ అనే ఆప్షన్ అనేది ఇచ్చేసేయండి. సో వన్స్ అయిపోయాక ఇక్కడ మీకు హ్యాండిలింగ్ ఫీస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ అప్లికేషన్ మీకు ఐడియా ఉంది కదా, మనం యూని అసిస్ట్ నుంచి ఒక ఫస్ట్ అప్లికేషన్కి 75 euros అనేది పే చేస్తాం. సపోజ్ ఇక్కడ 2 అప్లికేషన్స్ ఉన్నాయనుకో, సెకండ్ అప్లికేషన్ నుంచి మనం 30 euros అనేది పే చేస్తాం. ఇది మీకు ఐడియా ఉంది కదా. అది సెకండ్ 2 అప్లికేషన్స్ వేయండి, 3, 4, 5, 6 ఎన్నైనా అప్లై చేసుకోండి. ఫస్ట్ది మాత్రం 75 euros పే చేయాలి, సెకండ్ దాని నుంచి మాత్రం 30 euros అనేది పే చేయాలి, ఓకేనా. అండ్ ఇంకొకటి, మనం సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ అనేది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. సో ఇక్కడే మీకు ఇక్కడ మై అప్లికేషన్స్ అని కనిపిస్తుంది కదా, మై అప్లికేషన్స్లో మీకు డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వచ్చు, ఓకేనా. సపోజ్ నేను జనరల్గా CV అనేది ఇట్లా అప్లోడ్ చేశాను. మీరు ఇక్కడ ఎవ్రీథింగ్ మీరు వర్క్ శాంపిల్ కానీ, CV, లెటర్ ఆఫ్ మోటివేషన్, పాస్పోర్ట్, స్టడీ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఆ యూనివర్సిటీకి ఏమేమి డాక్యుమెంట్స్ ఏం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేసేయండి, ఓకేనా. ఇక్కడ అప్లోడ్ చేసేస్తే వాళ్ళు ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరిగింది. సపోజ్ మీకు మీ యూనివర్సిటీ, సపోజ్ మీ యూని అసిస్ట్ అప్లికేషన్ అనేది VPD అనుకుందాం. సో VPD అయితే ఏమైందంటే మీరేం చేయాలి అంటే వాళ్ళు ఒక అడ్రస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ అడ్రస్కి మీరు మీ డాక్యుమెంట్స్ అనేవి కొరియర్ చేయాలి, ఓకేనా. వన్స్ ఈ మొత్తం మనం ఫిల్ చేశాక డైరెక్ట్గా నెక్స్ట్ ఆప్షన్ అనేది ప్రొసీడ్ టు చెక్అవుట్, ఓకేనా. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఇచ్చాడు. సో ఓకే, సో ఇక్కడ మనం సింపుల్గా ఇవి సెలెక్ట్ చేసుకోవాలి టు పేమెంట్ ప్రాసెస్. సో ఇక్కడ మీకున్న ఆప్షన్స్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్. మీరు క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయొచ్చు 75 euros అనేది. ఇక్కడ జొఫోర్ట్ ఊబర్ వైజింగ్ అని ఉంది కదా, అంటే ఇమీడియట్లీ పేమెంట్. జనరల్గా మీరు జర్మనీలో ఉంటే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. జర్మనీలో సింపుల్గా మీరు పే అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అండ్ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే మీకు పేమెంట్ కన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్కి అనేది వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇలా మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేసేస్తాం. సో వన్స్ మీకు పేమెంట్ అనేది కంప్లీట్ అయ్యాక మీకు అప్లికేషన్ ఇదేంటి మీ పేమెంట్ కన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్కి అనేది వస్తుంది. అండ్ మీ యొక్క అప్లికేషన్ ఓవర్వ్యూ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ అనేది చెక్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇక్కడ నేను చెప్పా కదా ఇందాక, సపోజ్ మనము మీ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేసుకోవాలనుకో, మై అకౌంట్లో అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ మీ ఎడ్యుకేషనల్ హిస్టరీ అనేది చేంజ్ చేసుకోవాలనుకో, ఇక్కడ ఎడ్యుకేషన్ హిస్టరీ అని సెలెక్ట్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మేజర్గా మనకి ఈ అప్లికేషన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏమున్నా కానీ, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీరు అప్లికేషన్ ఐడి మెన్షన్ చేసేసి వీళ్ళని కాంటాక్ట్ అయితే, యూని అసిస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకి వాళ్ళు ఇమీడియట్గా మీకు ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మీరు యూనివర్సిటీస్కి అప్లికేషన్ అనేది, యూని అసిస్ట్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి, ఓకేనా. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఈ ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నా ఇన్స్టాగ్రామ్కి అనేది మెసేజ్ చేయండి, లేదా కింద కామెంట్ సెక్షన్లో అనేది మెన్షన్ చేయండి, ఓకేనా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సింపుల్గా పెద్ద కష్టంగానే ఏమి ఉండదు. ఇది ప్రాసెస్ అంతా సింపుల్గా మీరు మీ ఏ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారో క్లారిటీతో ఒక రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత నెక్స్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఈ మొత్తం ఇచ్చి ఈ 2 steps అనేవి అయిపోయాక మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని ఆ యూనివర్సిటీలో మ్యాండేటరీ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో ఆ లింక్లోకి వెళ్ళిపోయి ఆ మ్యాండేటరీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేసి సింపుల్గా మీరు పేమెంట్ చేసేయటమే. ఇది సింపుల్ ప్రాసెస్, ఓకేనా.
This is AR Care signing off. See you in the next video. Bye bye.